ఈ నేపథ్యంలో మహానంద కుమారి కీలక వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ మృతిపై తనకు అనుమానం ఉందన్నారు. తన కుమారుడి మృతికి కేటీఆర్ కారణం చెప్పాలని ఆమె డిమాండ్. తన మనవడిని ఆఖరి చూపు చూడనివ్వలేదన్న ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహం దగ్గరకు రాకుండా బెదిరించారని ఆరోపించారు. గోపీనాథ్ చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికి రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు. మేము ఎప్పుడు బయటకు రాలేదు. నేను ఎడ్యుకేటెడ్, మంచి చెడు అన్ని నేను ఎప్పుడు బయటకు రాలేదు. అట్లా అతను చచ్చిపోవటం కాదు, సావే ఒక మిస్టరీ చేశారు. ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. పంపించలేదు. స్టాండర్డ్ గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి అసలు ప్రెమిసెస్ రాకూడదని, ఐయూసీ ప్రెమిసెస్ రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏ ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసాడు అని పెద్ద బాబుకి ఏంటి గోతి ఇక్కడ ఏంటంటే వెళ్తే రానివరే వాళ్ళు ఏ కారణం చేసి రాలేదో మరి ఈ ఊర్లో ఉన్నదాన్ని అన్నే అంటున్నారండి. బెదిరించారు మమ్మల్ని, ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు, నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు. కావచ్చు, మా అబ్బాయి యుఎస్ లోనే ఉన్నాడు కావచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్ లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్ళు, నాకు 92 ఏళ్ళు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి? పిల్లని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్ లో అట్టి పెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అనమాట. వస్తున్నాడు అక్కడే పడినా. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇటు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయంటే గమనం తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగదు ఆయన. వచ్చి ఆమెతో మాట్లాడాడు పైకి వెళ్ళి. వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు. మాట్లాడి అక్కడ పరిగెత్తారు. ఏంటంటే లిఫ్ట్ లో కేటీఆర్ ఉన్నారు, నేను కూడా ఆ లిఫ్ట్ లో ఉంటాను. అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడనిస్తాడేమోనని ఆశమ్మా ఏం చేయడం ఆశతో పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను. లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుదామని గౌరవ పడదాను ఈ వయసులో పరిగెత్తే దమ్మను తలుపు మూసేసుకున్నాడు. అయ్యో ఒక మాట అయ్యా బాబు, ఒక్క మాట అయ్యా. వచ్చారు. మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకి తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు. నాకు తెలియదు కదా. ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం. మీకు ఎందుకు వచ్చారు? వాళ్ళిద్దరు వచ్చారు కానీ మీరు ఎందుకు వచ్చారు? నేను తల్లిని కదయ్యా. మీరు అంటే నోటీసులు ఇచ్చారు మీకు అటెండ్ అవ్వమని చెప్పేసి? అటెండ్ అవ్వమని వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు సర్టిఫికేట్ తీసేసుకున్నారు కదా, ఫ్యామిలీ సర్టిఫికేట్. ఫ్యామిలీ సర్టిఫికేట్ లో నేను లేను అంటే చచ్చిపోయా. నేను బతికించుకోవాలి కదా. నేను అంటే గోపీనాథ్ గారి కుటుంబ ఫ్యామిలీ సర్టిఫికేట్ లో మీ పేరు లేదంటారా? పేరని కాదు, నేను లేకుండా తీసేసుకున్నారు సర్టిఫికేట్. తల్లి బతికుంది కదా. ఇంకా మరి నాకు తెలియదు ఆ విషయం. నేను బతుకున్నాను కదా అనుకుని నేను వచ్చాను. ఆ పిల్లడికి కాకపోయినా ఇప్పుడు సునీత విడాకులకు పెడితే కూడా
డిస్మిస్ అయిపోయింది. చేస్తారమ్మా. అదేమిటంటే నేను చెప్పాను కదా మంచి ఒక కుటుంబం అంటే కుటుంబం ఉండాలి. పోటీ చేస్తున్నారో ఏమో నాకు తెలీదు, నేను చూశాను మీ అందరికి మళ్ళీ. అంతేగాని ఇప్పుడు పార్టీ వాళ్ళు గాని మరి సునీత అన్నావిడ గాని వీళ్ళెవరు కూడా అమ్మా సునీత పోటీ చేస్తుంది, ఈవిడైనా నేను పోటీ చేస్తున్నాను, పెద్దదాన్ని నువ్వు ఉన్నావు. అసలు పిలుచుకున్న తర్వాత వాడికి ఎక్కడుంది? వచ్చాడా అంటే ఏదో తండ్రి మాట్లాడుకుంటున్నాడు పైన. నేను తల్లిని, నేను వెళ్ళగలిగానా? నేను అక్కడ కొడుకుని అట్టాగా మాట్లాడు. ఇప్పుడు అన్యాయం కదా, బిడ్డ తండ్రి లేకుండా అటువంటి బిడ్డ పెరిగితే అన్యాయం కదా అది. చచ్చిపోయి ఇప్పుడు నేను అతను ఉన్నంత సేపు నేను పట్టుకోవాలా? ఎందుకు తండ్రి బాధ్యత ఉంది కాబట్టి. అతను చచ్చిపోయిన తర్వాత నేను పట్టుకోవాలా వద్దా మీరు చెప్పండి. ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళే తెలియదు. ఫోన్ లో నాకేం తెలుస్తుంది? నాకు చెప్పాడు నువ్వు వాడికి ఏమైనా చేయాలంటే చేస్తానమ్మా, నేను టచ్ లోనే ఉన్నానా నాకు చెప్పాడు. నాకు అది నాకెట్లా తెలుస్తుంది? నేను కాదు, వాడు కూడా 60 ఏళ్ళాడు. ఇంక నేను ఎక్కడ కూర్చోబెడతాను ఏళ్ళు? అవును కాదండి. సునీత వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు మా ఇంట్లో కలిసే ఉన్నారు, తర్వాత వచ్చేసారు. అప్పటి వరకు అక్కడే. వాడి 43 సంవత్సరాలు అంతా కలిసే ఉన్నాం. సునీత మీతో మాటలు లేవు మేడం. ఇప్పుడు వచ్చారు కదా, ఇప్పుడు మీ మనవరాలు వచ్చారు కదా, మాట్లాడారా? మాట్లాడరు. మనవరాలు కూడా మాట్లాడలేదు. ఇన్ని రోజుల నుంచి తండ్రి ఉన్నాడు, నేను వాడితో చూసుకుంటాను అన్నాడు. సడన్ గా తండ్రి పోయాడు. వాడు పోయినట్టు నాకే తెలియని పరిస్థితుల్లో వాడి సంగతి ఏంటి? డబ్బు అయితే ఉంది ఎంతో కొంత, మరి రాడికి కూడా వాటానా రావాలి కదా. తండ్రి పోతే కూడా వాటా ఇవ్వరా? దానికోసం నేను నిలబడ్డా. Adi, I have no comments, and I don't have any expertise in all the legal documentation or anything or the affidavits, so I don't know about those things. And I was not of the age also. MLA అయినప్పుడు my age was what, like 15 or something. I have no knowledge about those things. చనిపోయినప్పుడు మీరు ఎందుకు రాలేదు? అంటే మీరు గాని అదే అండి ఇప్పుడే కానీ చెప్పింది, బెదిరించారని. ఎవరు బెదిరించారు? అది నేమ్స్ I can't tell right now. It's because I don't want to go in the political side and all that stuff. ఇది ఫ్యామిలీ ఇష్యూ సింపుల్ గా నలుగురు మధ్యలో ఉండాలి. ఇలా అందరినీ పిలిచి లైక్ పాలిటిక్స్ ఎందుకు, కాన్స్టిట్యుయెన్సీ పాలిటిక్స్ ఎందుకు నాకు ఇవన్నీ. మీ నాన్నగారు బతుకున్నప్పుడు మీకు రిలేషన్ ఎలా ఉండేది? అంటే మాట్లాడుతుండే వాళ్ళ రెగ్యులర్ గా మాట్లాడుతూ? అవునండి, నా దగ్గర చాట్స్ ఉన్నాయి. ఆయన నాకు వాయిస్ మెసేజ్లు పెడతారు, వాయిస్ మెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే వాయిస్ మెయిల్స్ పెడతారు కదా, అవి కూడా ఆడియో ఉంది. ఐ హావ్ ఆల్ దోస్ థింగ్స్ క్లియర్లీ. అవి I think we're done, Andy. Sorry. Yeah. I think all the questions I've answered and it's all repetitive, so I'm sorry. మాగంటి కుటుంబంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శేర్లింగంపల్లి ఎంఆర్ఓ కార్యాలయానికి మాగంటి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై అభ్యంతరం చేశారు. ఈ నేపథ్యంలో వివరణ ఇవ్వాలని మాలినీదేవి, మహానంద కుమారికి అధికారులు నోటీసులు పంపించారు. దీంతో మాగంటి కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చేందుకు ఎంఆర్ఓ ఆఫీస్ కు వచ్చారు. అయితే మాగంటి సునీత మాత్రం హాజరు కాలేదు. ఆమె తరపున సునీత కూతురు దిశిరా, లీగల్ అడ్వైజర్ లలితారెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మహానంద కుమారి కీలక వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ మృతిపై తనకు అనుమానం ఉందన్నారు. తన కుమారుడి మృతికి కేటీఆర్ కారణం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తనను, తన మనవుడిని ఆఖరి చూపు చూడనివ్వలేదన్న ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహం దగ్గరకు రాకుండా బెదిరించారని ఆరోపించారు.
మాగంటి కుటుంబంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శేర్లింగంపల్లి ఎంఆర్ఓ కార్యాలయానికి మాగంటి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, మళ్ళీ మాగంటి కుటుంబానికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఫ్యామిలీ సర్టిఫికేట్ సంబంధించిన ఇష్యూకి సంబంధించి శేర్లింగంపల్లి ఎంఆర్ఓ అయితే ఆ కుటుంబ సభ్యులు అయితే వచ్చారు. ప్రధానంగా చూసుకుంటే మాగంటి గోపీనాథ్ మొదటి భార్య ఎవరైతే ఉన్నారో మాలినీదేవి, ఆమెతో పాటు కుమారుడు కజమన్ తారక్, అదేవిధంగా మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి, వీళ్ళంతా కూడా వీరు ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చారు. అయితే ఇక్కడ కొన్ని కీలక అంశాలు అయితే ప్రస్తావించడం జరిగింది. మాగంటి సునీత తరపు నుంచి ఆమె చిన్న కూతురు చిత్ర, అదేవిధంగా లీగల్ అడ్వైజర్ లలిత రెడ్డి హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి అంటే ఏదైతే ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడాన్ని వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేశారు. మాగంటి మొదటి భార్య ఆలినీదేవి, అదేవిధంగా మాగంటి గోపీనాథ్ తల్లి ఇద్దరు కూడా అభ్యంతరం చేశారు. అభ్యంతరాలకు సంబంధించి శేర్లింగంపల్లి ఎంఆర్ఓ దీనికి సంబంధించి అభ్యంతరాలకు సంబంధించి నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ సంబంధించి వివరణ ఇవ్వమని చెప్పేసి రోజు తెలియడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని కీలక అంశాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎక్కడ ప్రజమని మాట్లాడుతూ కూడా ఏదైతే మాగంటి గోపీనాథ్ సంబంధించి వారసత్వం కోసం తాము ఫైట్ చేస్తున్నామని చెప్పేసి ఎంత తమ కుటుంబ సభ్యులకు అంటే తమ కుటుంబ వ్యవహారం అయినప్పటికీ కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఎవరు మాట్లాడేటట్టు కూడా మాట్లాడింది. అదేవిధంగా ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై తాము అభ్యంతరాలు వ్యక్తం చేశాము. ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దు. అయితే మాగంటి గోపీనాథ్ చనిపోయినప్పుడు మాత్రం తాము రాకుండా కొంతమంది బెదిరించారు. వారి పేరు నేను ఇప్పుడే బయట చెప్పడం, అదేవిధంగా రాజకీయాల అంశాల జోలికి తాము ఇప్పుడు వెళ్లడం లేదంటూ కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా మాగంటి గోపీనాథ్ తల్లి మాత్రం చాలా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే మాగంటి గోపీనాథ్ సంబంధించి మరణంపై ఆమె కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. ఇది చాలా ప్రధాన అంశాలుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మాగంటి గోపీనాథ్ చనిపోయినప్పుడు కేటీఆర్ విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చే వరకు కూడా తమనెవరిని లోపలికి వెళ్ళనివ్వలేదు అని చెప్పేసి కూడా ఆమె హాస్పిటల్ చేసిన పరిస్థితి ఉంది. తన కొడుకుని అంటే లోపల హాస్పిటల్లో ఐసీలో ఉంచినప్పుడు ఒకసారి చూడాలంటూ కూడా వెళ్తే వాళ్ళెవరూ కూడా ఒప్పుకోలేదు. హాస్పిటల్ లోపల కూడా వెళ్ళనివ్వలేదంటూ కూడా చెప్పారు. దీనికి సంబంధం అంటే మాగంటి గోపీనాథ్కి సంబంధించిన అంశాలకు సంబంధించి ఆయన చనిపోవడానికి సంబంధించిన అన్ని అంశాలను కూడా ఇటు మాగంటి సునీత గానీ అదేవిధంగా కేటీఆర్ సమాధానం చెప్పాలంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్తుంది. ఆ తర్వాత ఆమె దీనికి సంబంధించి ఏదైతే మాగంటి గోపీనాథ్ ఉన్న రోజులు కొడుకుకు సంబంధించిన వ్యవహారాలు తాను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ లేరు కాబట్టి ప్రజల తారకు సంబంధించి కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే వ్యవహారం అంతా కూడా ఇటు ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి, మరోవైపు కుటుంబ డ్రామా బయటపడటంతో మొత్తం కూడా ఈ వ్యవహారం కొంత పొలిటికల్ టర్న్ తీసుకున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. త్వరలో అంటే 11వ తారీఖున జూబ్లీహిల్స్ సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత పోటీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కుటుంబ సభ్యులంతా కూడా మాగంటి సునీతను వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో ఆమెకు కొంత ఇది ఇబ్బందికరమైన పరిస్థితిగా ఎదురయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే మాగంటి సునీతకు సంబంధించిన లీగల్ టీం ఎవరైతే ఉన్నా వాళ్ళ పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.